నిరీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని వెంటనే చదును చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ఉస్మానియా యూనివర్సిటీని తలపించే విధంగా డిగ్రీ కళాశాల ఉందని, అలాంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని గత ప్రభుత్వం మెడికల్ కళాశాలకు కేటాయించి డిగ్రీ కళాశాలకు మైదానం లేకుండా కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఎంతో మంది విద్యార్థులు పోలీస్, ఆర్మీ ఉద్యోగాలు సాధించారని, గ్రౌండ్ లేకపోవడం వల్ల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటేనే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కు పెట్టింది పేరన్నారు. రామగుండం ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల లక్ష్య సాధనకు సంబంధిత విద్యాధికారులు కూడా స్పందించి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ను చదును చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు గొడిసెల ప్రణీత్, జస్వంత్, అభిషేక్, సజన్, సాయి చరణ్, రెహాన్, రామ్ చరణ్, రతిక్, భరత్, ఆర్య, అజయ్, అవినాష్, నిరీక్షిత, చైత్ర, సింధుజ, వైశాలి, చైతన్య, సిరివెన్నెల, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను గత ప్రభుత్వం మెడికల్ కళాశాల కేటాయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ విద్యార్థులకు గ్రౌండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ గ్రౌండ్ ను చదువు చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులకు గ్రౌండ్ లేక ఎన్సీసీ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు కూడా పోలీసు ఉద్యోగం కానీ, ఆర్మీ ఉద్యోగం కానీ మనకు పొందినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోతున్నారు. కావున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మనకు గ్రౌండ్ చదువు చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఓయూ క్యాంపస్ ఏ విధంగా అయితే ముఖ్య పాత్ర పోషించిందో ఇక్కడ మన గోదావరి ఖని డిగ్రీ కళాశాల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్పందించే విధంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము న్యాయం చేసే విధంగా గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.